లివిన్ అంట, హద్దులు దాటుతున్న స్వేచ్ఛ, పెళ్లికి ముందే ఒకే ప్లాట్లో నివాసం, 750 కోట్లకు చేరిన మార్కెట్, విచ్చలవిడితనం, డ్రగ్స్, బ్లాక్మెయిలింగ్, దారి తప్పుతున్న యువతనంట. దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలు ఢిల్లీ కావచ్చు, బొంబాయి కావచ్చు, కలకత్తా కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, ఇటువంటి నగరాల్లో ఉంటున్నటువంటి చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కోలివింగ్ అంటే పెళ్ళి కాకన ముందే కలిసి ఉండేటటువంటి సంస్కృతి వివిధ మెట్రో నగరాలతో పాటు హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున వ్యాపించింది. కూకట్పల్లి కావచ్చు, ఇటు సైడ్ చూసుకున్నట్లయితే నానక్రామ్ కూడా, కోకపేట, ఈ ప్రాంతాల్లో చాలా వందల సంఖ్యలో కోలింగ్ హాస్టళ్ళు అయితే వచ్చినాయి. కొన్ని ప్రతి నెల దాదాపు 750 కోట్ల దందా కూడా జరుగుతుందంట. చూడండి ఎట్లున్నది మార్కెట్. హైదరాబాద్లో ఐటీ రంగం విస్తరిస్తున్న కొద్దీ యువత జీవన శైలిలో అనూహ్య మార్పు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఖర్చులు తగ్గించుకునేందుకు స్నేహితులతో కలిసి గదులను పంచుకునే రూమ్ షేరింగ్ పద్ధతి నేడు పెళ్లి కాకుండానే యువతి యువకులు ఒకే గదిలో కలిసి ఉండే లివ్ ఇన్ రిలేషన్షిప్ సంస్కృతి దారితీస్తోంది. నగరంలో చాప కింద నీరులా వ్యవహరిస్తున్న కోలివింగ్ హాస్టళ్లు ఈ సరికొత్త పాశ్చాత్య ట్రెండ్కు ప్రధాన వేదికలుగా మారుతున్నాయి. ఆధునిక స్వేచ్ఛ ముసుగులో మొదలవుతున్న ఈ బంధాలు చివరకు విచ్చలవిడితనం, డ్రగ్స్, బ్లాక్మెయిలింగ్, పోలీసు కేసులకు దారి తీస్తుండటం సమాజంలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. 750 కోట్ల మార్కెట్ అంట. కోవిడ్ తదనంతర పరిస్థితులు, కార్పొరేట్ సంస్థలు ప్రవేశపెట్టిన హైబ్రిడ్ పని విధానం నగరంలో కోలివింగ్ స్పేస్ల డిమాండ్లకు అవకాశం అమాంతం పెంచేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 4,000 కోట్లకు పైగా ఉన్న ఈ వ్యవస్థీకృత మార్కెట్లో ఒక హైదరాబాద్లోనే సుమారు 750 కోట్లకు పైగా ఉండడం గమనార్హం. నగరంలోని ఐటీ కారిడార్, కూకట్పల్లి వంటి ప్రధాన ప్రాంతాల్లో ఏకంగా 400కు పైగా కోలివింగ్ హాస్టళ్లు వెలిశాయి. వీటిలో ప్రస్తుతం 70,000 మందికి పైగా యువతి యువకులు నివసిస్తున్నారు. డబుల్ ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్ల తరహాలో ఉండే ఈ స్పేస్లతో బెడ్రూమ్లు ఎవరికి వారు ప్రత్యేకంగా ఉన్నప్పటికీ లివింగ్ రూమ్, కిచెన్, డైనింగ్, జిమ్, గేమింగ్ ఏరియా వంటి వాటిని అందరూ కలిసి ఉమ్మడిగా వాడుకుంటున్నారు. ఈ విలాసవంతమైన వసతుల ప్రైవసీ కోసం ఒక్కొక్కరు నెలకు 12,000 నుంచి 25,000 వరకు చెల్లించడానికి వెనుకాడడం లేదంట. పైసలు ఎన్ని అయినా పర్వాలేదు, కొంత లగ్జరీ మాత్రం కోరుకుంటున్నారనేటటువంటి దాంట్లో తప్పు లేదు, నిజంగా చేస్తున్నారు. మామూలుగా అయితే 6,000, 8,000 వరకు ఒక్కొక్కరికి దొరుకుతుంది. కానీ ఈ కోలివింగ్ హాస్టళ్ళల్లో 12,000 నుంచి 25,000 వరకు ఏసీ కావచ్చు, రకరకాల సౌకర్యాలు ఉంటే 25,000 వరకు కూడా వసూలు చేస్తున్నాయంటే ఎట్లున్నది చూడండి. ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈ కోలివింగ్ హాస్టళ్లలో ఎక్కువ ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ మగ్గు చూపుతున్నారంట. చూడొచ్చు మనం ఒకసారి 60-70% మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే కాగా మిగిలిన 30 నుంచి 40% మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతి యువకులు ఉంటున్నారు. ఒంటరితనానికి దూరంగా ఒత్తిడి లేని జీవనాన్ని గడపడానికి తోడ్పడుతున్నాయని యువత భావిస్తుంది. అయితే ఈ ఆరోగ్యకరమైన కోలివింగ్ కాస్త క్రమంగా హద్దులు దాటుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, సహజీవనం చేయడంలో తప్పేముందని ఆధునిక యువత వాదిస్తోందంట. పెళ్ళైన వారు విడాకులు తీసుకున్నట్లే తాము కూడా బ్రేకప్ తీసుకొని విడిపోతామని చాలా తెలివిగా చెబుతుండడం వారి ఆలోచన ధోరణికి అద్దం పడుతుంది. ఏం లేదు, ఫారెన్ కల్చర్ ఏదైతే పాశ్చాత్య దేశాల్లో, అమెరికా కావచ్చు, యూరోప్ కంట్రీలలో ఏ రకంగా అయితే వస్తుందో అటువంటి పరిస్థితి, అటువంటి కల్చర్ మన దేశంలో కూడా వస్తున్నది. ఏం లేదు, ఎక్కువ ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఎందుకుంటున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి రారు, ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం కూడా ఉండదు. కాబట్టి 60-70% వాళ్ళే ఉన్నారంట. పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్న జంటలంట. సహజీవన సంబంధాలు విఫలమైనప్పుడు, ఇగో సమస్యలు లేదా విభేదాలు తలెత్తినప్పుడు ఒకరిపై ఒకరు పోలీసు కేసులు పెట్టుకోవడం ఐటీ కారిడార్ పరిధిలో పరపాటిగా మారింది.
సైబరాబాద్ పరిధిలో ఇటీవల కాలంలో నమోదవుతున్న ఫిర్యాదుల్లో ఇటువంటి లివ్ ఇన్ రిలేషన్షిప్ గొడవలే ఎక్కువగా ఉంటాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం సిద్ధాంతాలు, వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో యువత ఎంచుకున్నటువంటి ఈ విధానం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తీవ్రమైన నైతిక, సామాజిక సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందంట. ఇది కో లివింగ్కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త. ఒకసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పి మరొక్కసారి కరాఖండిగా తెగేసి అయితే చెప్పడం జరిగింది.